హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. ఇవాళ వీడియో వచ్చేసి అమ్మవారు మన దగ్గరికి వచ్చి 3వ రోజు అండి. శరన్నవరాత్రులు 3వ రోజు. 2 రోజులు దిగ్విజయంగా కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు 3rd డే రోజు ఎంటర్ అయ్యాము. మీకు ఫస్ట్ డే వీడియో పెట్టాను, సెకండ్ డే వీడియో కూడా పెట్టాను. వాళ్ళు థర్స్డే వచ్చింది. 3rd డే వీడియో మీకు నేను మా రామ్నగర్లో అమ్మవారి పూజలు షేర్ చేస్తున్నాను. అలాగే నగునూరు దుర్గా భవాని అమ్మవారి సన్నిధానంలో మట్టుకు నిజంగా చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారండి. శరన్నవరాత్రులు అయితే డైలీ చండీ హోమం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే, కరీంనగర్ వాస్తవ్యులు ఎవరైనా ఉంటే మట్టుకు మీరు వెళ్ళి నేమ్ నమోదు చేసుకుంటే పూజ చేసుకోవచ్చండి. చాలా మంచి ఏమంటారు అవకాశం అన్నమాట. పర్ ఫ్యామిలీ 5000 రూపీస్ అంతే. చండీ హోమం అంటే చాలా కాస్ట్లీ అండి. సో మనం ఇంట్లో చేసుకోవడానికి అంటే కొంతమందికి స్తోమత ఉండకపోవచ్చు. అట్లాంటి వారి కోసం మట్టుకు నగునూరు అమ్మవారి సన్నిధానంలో మట్టుకు రెగ్యులర్గా చండీ హోమాలు జరుగుతూ ఉంటాయి. మీరు చేసుకోవాలనుకుంటే మట్టుకు వెళ్ళి అమ్మవారి సన్నిధానంలో చండీ హోమం చేసుకొని రావచ్చండి. చాలా విశిష్టమైన హోమం అది. సో ఇదండి ఇవాళ వీడియో. అంటే మామూలుగా మీతో ఏదో ఒకటి షేర్ చేసుకుందాము అంటే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే లాగా అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో నిన్న సెకండ్ డే నేను కనిపించలేదు, ఎందుకంటే నగునూరు అమ్మవారి వీడియోస్ ఉంది, ప్లస్ అత్తమ్మ నాకు రామ్నగర్ నుంచి పంపించిన వీడియోస్ ఉన్నాయన్నమాట. సో అది మీతో షేర్ చేస్తున్నాను. ఇవాళ మా అమ్మవారి నా అఖండ దీపం 3 రోజులు దిగ్విజయంగా ఇలానే 9 రోజులు కొనసాగిపోవాలనే నా కోరిక అండి, నా ఆశ కూడా. ఎందుకంటే అమ్మవారిని నమ్మి ఒక స్టెప్ వేసాం కాబట్టి అమ్మ మనని డిసప్పాయింట్ చేయదు. నా ఎక్స్పీరియన్స్ అనమాట. సో మా అమ్మవారు చూద్దాం రండి. ఇదిగోండి మా అమ్మవారు నేను పెట్టుకున్న కలశం, గౌరమ్మ. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈసారి అయితే చాలా డిఫరెంట్గా ఉంది. నా ఫీలింగ్ అయితే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలా గడుస్తుందండి. ఈ సంవత్సరం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే అన్నీ హ్యాపీగానే ఉంటాయి, కాకపోతే ఇదేంతో కొంచెం వేరేలాగా, అంటే అమ్మ నాతోనే ఉన్న ఫీలింగ్ అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా అమ్మవారిని ఒకసారి మొహం చూసి నవ్వుతే కూడా తను నవ్వినట్టే అనిపిస్తుందండి. సో అంటే మీరు అనొచ్చు కొంతమందికి ఆలాపన అని, అది ఉంటుంది ఇది ఉంటుందండి. ఎవరి ఆలోచన ధోరణి బట్టి అది వాళ్ళకి అలా ఉంటుంది. సో ఇదిగోండి మా అమ్మవారు కనిపిస్తుందా? సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ శరన్నవరాత్రులు ఎలా జరుగుతున్నాయండి? ఇక్కడైతే అమ్మవార్లు నిజంగా ఎగ్స్ వేయకున్నాయండి. ఎగ్స్ వేయకంటే ఎగ్స్ వేయక అసలు ఎన్నడూ కన్ను విని ఎరగని విధంగా ఉన్నాయి. ఏమంటారు కొంచెం ఇట్లా భయంకరంగా ఉన్నాయి, మామూలు సీదా సాదాగా ఉన్నాయి. మీకు విగ్రహం షేర్ చేస్తాను, మా విద్యానగర్లో పెట్టారు. ఆ అమ్మవారు ఎలా ఉందంటే ఒక పక్కింటి అమ్మాయి కూర్చుంటే ఎలా ఉంటుంది, న్యాచురల్గా అలానే ఉందండి. మీకు సెకండ్ వీడియోలో పెట్టాను, చూసుంటారు మీరు. అమ్మవారు అయితే మీకు మళ్ళీ ఈ వీడియోలో నేను పిక్ షేర్ చేస్తాను. నా పైన ఇక్కడ పైన చూడండి అమ్మవారు ఎలా ఉంటుందంటే మన పక్కింటి అమ్మాయి, పొరుగింటి అమ్మాయి, మన ఇంట్లో మన కూతురు కదా ఎలా ఉంటుందో అలా ఉందండి ఆ అమ్మవారు అయితే. నిజంగా భలే ఉందండి. అసలు సింహం కూడా ఒక పక్కకు అలా పెట్టినట్టే ఉంది. అంటే అలా కూడా చేస్తున్నారేమో, అంటే మేకింగ్ ఆఫ్ అమ్మవార్లు సంథింగ్ డిఫరెంట్ అనమాట. సో ఈ అమ్మవారు మట్టుకు శాంత స్వభావం, అంటే అంత శాంత స్వభావంగా ఉందండి. మనము అమ్మవార్లు అంటే ఇట్లా ఏమంటారు చూడగానే ఇట్లా ఉగ్ర రూపంలో లాయన్ అట్లా మీదికి వచ్చినట్టు, అమ్మవారు ఇట్లా చూసినట్టు అలా ఉంటుంది కదా. ఈ అమ్మవారు లేదండి, వెళ్ళి అమ్మ రా కూర్చో అని బుదిరికిచ్చి కూర్చోబెట్టినట్టు ఉందండి. భలే ఉంది. నేను మా శివ వాళ్ళ పిల్లలు అయితే భలే అన్నారు. అసలు ఈ పక్కింటి పిల్లని థాట్ నాకు రాలేదండి. మా ఎదురుగా ఒక అంకుల్ ఉంటాడు, ఇంకా గౌడ్స్ అంకుల్, వాళ్ళ మనమరాలు ఉందనమాట. ఆంటీ అమ్మవారు మన పక్కింటి అమ్మాయి లాగా ఉంది కదా అని. సో పిల్లలు కూడా ఇవాళ రేపు పిల్లల నాలెడ్జ్ కూడా ఫుల్ అయిపోయిందండి. వాళ్ళు కూడా అంటే వాళ్ళ సర్టన్ ఏజ్ 9 years పాప అంత ఆలోచించింది. అమ్మవారు అంటే ఇలా ఉండాలి కదా అంటే ఇలా ఉంది ఏంటి అని. సో మేకింగ్ ఆఫ్ అమ్మవార్లు డిఫరెంట్ టైప్స్ అనమాట. సో అన్ని అమ్మవార్లు ఒకలాగా ఉండాలని రూల్ లేదు కదండి. సో ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క విధంగా అనమాట. సో నా అమ్మవారు అయితే ఇలా ఉంది.
నా అమ్మవారు ఉగ్రంగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది. అంటే నా ఫీలింగ్ని బట్టి తన మొహం మారుస్తూ ఉంటుంది. నేను ఏడ్చినట్టుంటే తను నన్ను ఓదార్చినట్టు ఉంటుంది. నేను ఫీల్ అవుతుంటే తను ఎందుకు ఫీల్ అవుతున్నావు అన్నట్టు ఉంటుంది. నేను సంబరంగా ఉంటే తను నవ్వినట్టు అనిపిస్తుంది. సో ఎవరి భావన వారిదండి. అమ్మవారిని చూసినా, అమ్మని చూసినా, ఎవరినైనా మన అమ్మనైనా కొంచెం గట్టిగా మాట్లాడితే తను ఎదురుతుంది కదా. సో అలానే ఉంటుందండి. ఎవరి ఆలోచన ధోరణి వాళ్ళది. ఇదైతే 3rd డే నా వాటర్ ఫాస్టింగ్ సక్సెస్ఫుల్ అయింది. చాలా హ్యాపీగా అనిపించింది. సో అందరూ మా ఫ్యామిలీలో ఎక్కడోళ్ళు అక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అమ్మవారిని పెట్టుకున్న దగ్గర. సో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇవాళ కూడా మా అత్తమ్మ పూజ షేర్ చేస్తాను మీతో, చూడండి ప్లీజ్. నా ఛానల్
అండి ఇవాళ వీడియో. ఇది వచ్చేసి నగునూరు దుర్గా భవాని అమ్మవారి సన్నిధానం లోపల ఆశీర్వచనం తీసుకుంటున్నారండి వచ్చిన భక్తులు. అమ్మవారి హారతి అవన్నీ అయిపోయిన తర్వాత నిజంగా అమ్మవారు చాలా బాగుందండి. వాళ్ళ పీకాక్ మీద అంటే నెమలి వాహనం లాగా చేశారు. ముందట నెమలి, వెనుక పింఛమండి. చూస్తే 2 కళ్ళు సరిపోవండి, మళ్ళీ ఒక 10,000 కళ్ళు అద్దెకు తెచ్చుకోవాలేమో, అంత బాగుందండి అమ్మవారు. చూస్తుంటే తనివి తీరట్లేదు. అసలు మనసు ఎంత తృప్తిగా ఉంటుందంటే అంత తృప్తిగా ఉంటుందండి నగునూరు అమ్మవారు చూస్తుంటే. ఆ అలంకరణ ఎవరు చేస్తారో కానీ నిజంగా నా భూతో నా భవిష్యత్ అండి, అంత బాగా చేస్తారు. నిన్న నంది వాహనం, ఇవాళ పీకాక్ అలంకరణ, నిన్న సెకండ్ డే నంది వాహనం చేశారు. సో నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది చూస్తే. ఇంకొకటి, నేను ప్రతిరోజు హోమం అని చెప్తుంటాను కదా, చండీ హోమము. ఈ 9 రోజులు డైలీ చండీ హోమం చేస్తున్నారనమాట. చేయించుకునే వాళ్ళు ఉంటే మట్టుకు వెళ్ళి చేయించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మా రామ్నగర్లో దుర్గమ్మ అనమాట. రామ్నగర్లో అత్తమ్మ వాళ్ళ వీడియో షేర్ చేయలేదు కానీ జస్ట్ ఫొటోస్ షేర్ చేసిందనమాట. సో మా అత్తమ్మ కూడా రామ్నగర్లో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు నా దుర్గా అమ్మవారి నవరాత్రుల్ని కూడా. అంటే అమ్మవారు వచ్చింది అంటే ప్రతి ఇంట పండగనే అండి. పిల్లలు, పెద్దలు, ఆడాళ్ళు, మొగలు అని చెప్పేసి ఈ నగునూరు దుర్గా భవాని అమ్మవారి సన్నిధానం అయితే మొత్తం రెడ్ కలర్తోనే ఉందండి. ఇదిగోండి మా రామ్నగర్ అమ్మవారు. ఇవాళ అలంకరణ అమ్మవారిది తెల్ల చీర విత్ పింక్ పళ్ళు, బ్లూ కలర్ బార్డరు. ఇదిగోండి మా అత్తమ్మ ఓన్లీ ఫొటోస్ పంపిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మా కొరుట్ల దుర్గాదేవి అండి, భలే ఉంటుందండి. ఇదిగోండి చెప్పాను కదా మీకు నెమలి వాహనం అని చెప్పేసి. చూసారా, ముందట పీకాక్ అమ్మవారి ముందు, వెనకాల పింఛం. ఎంత బాగుంది చూసారా. అసలు ఆ థాట్ రావడమే గ్రేట్ అండి. నెమలి వాహనంతో అలా పింఛం అలా ఇవ్వడం చాలా, చూస్తుంటే 2 కళ్ళు నిజంగానే సరిపోవట్లేదండి. ఇది నెక్స్ట్ వచ్చేసేది మా కొరుట్లదనమాట. మా కొరుట్ల అమ్మవారు అసలు దేనికి తీసిపోరు. అంటే ఈ నగునూరు దుర్గా భవాని అమ్మవారు ఏంటంటే స్థిరంగా ఉంటుంది అక్కడ ఒక విగ్రహము. కాకపోతే ఈ మా కొరుట్లలో ఉన్న విగ్రహం మట్టుకు అసలు ఈ సంవత్సరం ఎక్కడ అంత పవర్ఫుల్ ఫేస్ ఎక్కడ చూడలేదండి. అంత బాగుంటుందండి మా కొరుట్ల అమ్మవారు అయితే. మీరు నమ్ముతారో లేదో, 9 days అక్కడ దాండి ఆడతారు గుజరాతీస్. భలే ఎంజాయ్ చేస్తారండి మా కొరుట్ల వాళ్ళనైతే. నైట్ 1 o'clock వరకు మాకు సందడి. డైలీ దాండియా, కోలలు, midnight 2 వరకు సందడిగా ఉంటుందండి మా కొరుట్లలో. సో ఇదండి వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భవానీ. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. ఓకే అండి, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా అమ్మవారు ఎలా ఉందో ప్లీజ్ కామెంట్లో పెట్టండి. థ్యాంక్స్ అండి.